జిల్లా చింతూరు ఐటీడీఏ ఆవరణలో ఆదివాసులు రిలే నిరాహార దీక్షలు ప్రారంభించారు. మా చట్టాలను, మా హక్కులను ప్రభుత్వాలు కాలరాస్తున్నాయని, మా జీవన విధానాన్ని నిర్మిస్తూ మాకు వర్తించే జీవోలను రద్దు చేయడం సమంజసం కాదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల ప్రకటించిన డిఎస్సిలో ఆదివాసీలకు ప్రత్యేకంగా జాబ్స్ లేవని, ఆదివాసీలకు ఉద్యోగాలు కల్పించాలని అన్నారు. ఒక్క టీచర్ జాబ్ కూడా ఏజెన్సీలో ప్రతి ఒక్క జాబ్ కు ఆదివాసీలతోనే ఉద్యోగాలు భర్తీ చేయాలని కోరుతున్నారు వారు. అదేవిధంగా జీవో నెంబర్ 3ను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. నా పేరు తాటి మోక్షాత్రయంబిక. నేను 8th క్లాస్ చదువుతున్నాను. మెగా డిఎస్సిలో ఏజెన్సీ పోస్టులను మినహాయించి ప్రత్యేక ఏజెన్సీ డిఎస్సిని ప్రకటించాలి. ఈ ఉద్యమం చేస్తున్నది కేవలం టీచర్ ఉద్యోగాల కోసం మాత్రమే కాదు. ఏజెన్సీలోని అన్ని రకాల ఉద్యోగాలు మాకే దక్కేలా చట్టం చేయాలనేది మా డిమాండ్. మిగతా రాష్ట్రాల్లో ఎక్కడ లేని విధంగా మన ఆంధ్ర తెలంగాణలో అత్యధిక శాతం ఆదివాసీల విద్యా ప్రమాణాలు పెరిగాయంటే, ఉద్యోగ ప్రమాణాలు పెరిగాయంటే, మా జీవన ప్రమాణాలు, ఆర్థిక స్థితిగతులు పెరిగాయంటే కారణం 3GO. ఎందుకంటే ఆ చదువుకున్న ఆదివాసీలందరికీ ఉద్యోగాలు వస్తున్నాయి కాబట్టి, మా పరిపాలన మేము చేస్తున్నాం కాబట్టి మా గ్రామీణ ప్రాంతంలో కూడా మా విద్యా ప్రమాణాలు పెరిగాయి. ఇప్పుడు ఉన్నట్టుండి మా ప్రాంతంలో మా పరిపాలన లేకుండా మా జీవన ప్రమాణాలు, మా ఆర్థిక స్థితిగతులను దెబ్బతీసే విధంగా 3GOని రద్దు చేయడం కారణంగా మళ్ళీ మేము వెనుకబాటుకి గురయ్యే పరిస్థితి నెలకొంది. కాబట్టి మేము మొదటి తరం విద్యావంతులం, మేము మళ్ళీ మా ప్రాంతంలో మా ఉద్యోగాలు మాకు కావాలనే డిమాండ్ తోటి అన్ని సంఘాలు, అన్ని ప్రాంతాలు, అన్ని ఆదివాసీ తెగలు కలిసి జేఏసీగా ఏర్పడి ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం. ఏదైతే మాకు జీవో నెంబర్ 3 స్థానంలో మేము జీవో నెంబర్ 3నే ఇమ్మని అడగట్లేదు. జీవో నెంబర్ 3లో ప్రత్యామ్నాయ చట్టం ఏదన్నా తీసుకొచ్చి మాకు 100కు 100% గతంలో ఎలాగైతే ఉద్యోగాలు ఇచ్చారో అదే విధంగా మాకు ఈ రోజు ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాము. అదే విధంగా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే హామీ ఇచ్చున్నారో అదే హామీని మేము అడుగుతున్నాం తప్ప మేము ఏదో గొంతమ్మ కోరికలు అయితే మేము కోవడం లేదు. కాబట్టి మాకు తక్షణమే మీరు ఏదైతే చెప్పేసి ఉన్నారో ఆ యొక్క మీ మాటను నిలబెట్టుకోవాలని చెప్పి